కర్కాటక రాశి వారికి మనం మంచి విషయం ఒకటి చెప్పుకునేది ఏంటంటే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అందుకని కొంచెం వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి బానే ఉంది. అలాగే వివాహం అయిన వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇప్పుడు వివాహం అవ్వాల్సిన వాళ్ళు, ఇప్పుడు ఇంకా మనకి శ్రావణం మొదలవుతోంది కనుక ముహూర్తాలు లాంటివి ఉంటాయి. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వీరి వైవాహిక జీవితంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, కొంచెం వీరికి చిన్న చిన్న కలతలు రావటం, లేకపోతే ఉద్యోగరీత్యా ఇద్దరూ కలిసి ఒక చోట ఉండలేని పరిస్థితి అనేది కనపడుతూ ఉంటుంది. పెళ్ళవుతుంది, మేబీ వాళ్ళు ఒక చోటికి సెటిల్ అవ్వడానికి వీళ్ళకి టైం పడుతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకో రెండో విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనకి గ్రహాలు లాంటివి మారుతున్నాయో సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అంటే వాళ్ళకి సంబంధించి ఏదో ఒక చిన్న చితక విషయాలు అనేవి ఉంటాయి అని గ్రహించాలి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారు చూసారా, ఎవరైతే మనకి మామూలుగా స్టాక్స్, తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మనకి గ్రహాలు మారుతున్నా కూడా అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు మనకి మ్యాచ్ అయినప్పుడు మనకి రావాల్సిన రిజల్ట్స్ రావు. కర్కాటక రాశి వారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మంచిగా నలుగురికి సహాయం చేస్తారు, మంచి ఆలోచన కలిగి ఉంటారు. వారి ప్రవర్తన కూడా చాలా వరకు మెజెస్టిక్గా ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ రంగాల్లో ఉన్నవారు ఎవరైతే చాలా హై పొజిషన్స్లో ఉంటారో వారికి చాలా వరకు బాగుంటుంది. కొంచెం వాళ్ళకి ఎట్లానో స్ట్రెస్ అనేది ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి గౌరవ మర్యాదలే కానీ, ప్రమోషన్సే కానీ, లేకపోతే వారు కోరుకున్నట్టుగా వాళ్ళకి లైఫ్ ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మనకి బాగుంది. ఇంకోటి ఏంటంటే, విద్యా రంగాలు ఉంటాయి, విద్యా సంస్థలు ఉంటాయి కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ధార్మిక కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమీ మనకి ఇబ్బంది కనిపించటం లేదు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఎవరైతే మార్కెటింగ్ సైడ్లో ఉన్నారో, మీడియాలో ఉన్నారో, ఎవరైతే మోడలింగ్ చేస్తూ ఉంటారో ఇలాంటి వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మేబీ కాంపిటీషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా సిచ్యువేషన్స్ కూడా అవ్వచ్చు. కాబట్టి అలాంటివి కొంత వీరికి ఉంటాయి. కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తుంటారు, ఎక్కువగా శ్రమ పడుతుంటారు. ఆర్థికంగా వీరు ఏమైనా ఇబ్బంది పడతారా అంటే చాలా ఇబ్బంది అయితే పడే సూచనలు కనిపించటం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం వివాహం అయిన వారు, లేకపోతే వివాహం అవుతున్నవారు, లేకపోతే రీసెంట్లీ మ్యారీడ్ ఇలాంటి వాళ్ళు దూరంగా ఉండే అవకాశం ఉంది అనుకున్నాం కదా. ఎవరైతే మామూలుగా మంగళగౌరి వ్రతానికి ఇంట్లో ఆనవాయితీలు ఉన్నాయనో, లేకపోతే మా ఇంట్లో చేస్తారనో చెయ్యరనో ఇలాగ అనేక రకాల సందేహాలు ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఆనవాయితీ ఉన్నా లేకపోయినా స్త్రీలు ముఖ్యంగా మంగళగౌరి అష్టోత్తరం, మంగళవారం రోజున గౌరీ అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి బెల్లం నైవేద్యం, లేకపోతే పులగం పెడతాం మనం, పులగం బెల్లము వేసి నెయ్యి వేసి నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం అమ్మవారికి పెట్టి, ఇలా మేము భార్యాభర్తలం ఒక చోట కలిసి ఉండాలనో, లేకపోతే మా మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అవి పోవాలనో, సౌభాగ్య వృద్ధి అనమాట, సంతానం కలగాలనో, ఇలా ఏది వారి మనసులో ఎటువంటి కోరుకుంటుందో అది చేయటం. దీంతో పాటుగా వీరేం చేయాలి అని అంటే, మిగతా విషయాల్లో అంటే ఇక్కడ కొంచెం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్నాయి ఇలా అనుకుంటున్నాం కనుక, వీరు ఒక రకంగా ప్రయత్నం అనేది చేస్తున్నా కూడా కొంచెం మొత్తం శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ మాసం గనక అమ్మవారి ఆరాధన గనక చేస్తూ ఉంటే వీరికి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అంటే లక్ష్మీదేవి ఆరాధన గనక చేస్తే మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.